అమ్మా తెలుగు వచ్చా? తెలుగు తెలుగు आती हिंदी आती? हिंदी नहीं अम्मा तेलुगु 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 है हाँ हाँ हिंदी में कहाँ के रहने वाले ఇక్కడ ఉండేవాళ్ళు మీరు? మేము విజయవాడ విజయవాడ. ఎందుకు ఇలా వచ్చారు ఇక్కడ? బాబుకి బాగోదు బాబుకి బాగాలేదు ఆరోగ్యమా? ఆఫీస్ లో దెబ్బతిన్నాడు బాబు. ఆహా. బాబు చెప్పమంటారా? బాబు గురించి చెప్పమంటారు ఎందుకు అలా ఉన్నాడు? నేను సరే నేను యూట్యూబ్ లా వేస్తాను, సరే అందరికి తెలిసిపోతది బాబుకి ఏం జరిగింది ఎలా జరిగింది అని. బాబు నీలకమల్లో పనిచేశాడు బాబు. బాబు 14-16 సంవత్సరాలు బాబు పనిచేసి అయితే ఆఫీస్ లో మరి వ్యాపారస్తులు కదమ్మా, నీలకమలు ఫర్నిచర్ కదా. అయితే ఆ సామాన్లు మరి పార్ట్నర్లు మరి ఎవరు ఏం చేశారో మనకు తెలియదు. నేను ఇంటికాడ ఉంటా కదా, వాడు ఆఫీస్ నుంచి రాత్రి 8:30-8 వచ్చారు. నన్ను ఇలా కళ్ళు మూసి పడేశారమ్మా ఆఫీస్ లో అన్నాడు బాబు. ఆ పడతాం వాడు బాగోదు మైండ్ సరే ఏమీ. ఆ రేపు వచ్చినోడు నేను వెళ్ళిపోతున్నానమ్మా, నేను వెళ్ళిపోతాను. 10:30-11 విజయవాడ మేము ఉండేది ముత్యాలంపాడు. అక్కడ ఉన్నాం మేము. అక్కడ జరిగింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. నేను వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయాడు. గబగబా తాళం వేసి రాత్రి 10:30 అయిందమ్మా. ఆ టైం ఎక్కడికి కొందరు రోడ్డు అమెరికన్ హాస్పిటల్ చూడండి, ఆ రోడ్డు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఒరే నేను మీరు పరిగెత్తారా? ఆయన అనకాల నేను ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇలాగ ట్రాఫిక్ అక్కడ కూడా ఇలాగే డబుల్ రోడ్, అమెరికన్ హాస్పిటల్ రోడ్డు డబుల్ రోడ్డు, ఇలాగే ట్రాఫిక్ అయ్యేటప్పటికి 11-11:30 అయిందమ్మా నైట్. నేను అలా అంటుంటే అక్కడ సర్కిల్ ఇలాగే సర్కిల్ ఉంది. అది ఏదో మనకు కానీ బందర్ రోడ్ చెప్పారు అనమాట. అలా సరి కూర్చోమ్మా కాళ్ళు చెప్పారు. పర్వాలే, నేను ఇంకా 2 నిమిషాలు. అయితే అక్కడ పోలీస్ వాళ్ళు ఏదైనా వచ్చారా? ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారు. ఏంటమ్మ వీడేమో రానంటున్నాడు, నువ్వు రా బాబు అని నేను అంటున్నా. మేమిద్దరి ఘర్షణలో ఆ ట్రాఫిక్ ఆయన ఉన్నారు పోలీస్ ఆయన. ఏంటమ్మా అన్నాడు. నన్ను అడిగాడు. అయ్యా బాబుకి ఆరోగ్యం బాగాలా, నా మాట వింటలేదయ్యా, పొద్దుపోయింది. ఎక్కడమ్మా మీరున్నా? ముత్యాలం పాడయ్యా. అలాగమ్మా అన్నాడు. అప్పుడు ఒక ఆటో అబ్బాయిని పిలిచాడు ఆయన. ఆటో అబ్బాయి వచ్చేటప్పటికి ఆ అమ్మ ఎక్కడ దింపమంటే అక్కడ దింపు. ఆమె అనిపిస్తుంది అంటే తీసుకో, రేపొద్దు నేను వెళ్ళి అడుగుతా. ఆ అయ్యా ఎవరో దేవుళ్ళలాగా వచ్చి కాపాడాడు. సరే రూపాయి లేకుండా ఆయన డబ్బులు ఇచ్చాడు, 50 రూపాయలు. ఇక్కడికి పారిపోమని వచ్చారా లేకుంటే మీరే వచ్చారా? బాబు వెళ్ళిపోయాడమ్మా నడుచుకుంటా. నేను వెళ్ళిపోతున్నానంటే వెళ్ళిపోయాడు. ఒరే అని నేను అక్కడికి అంత దూరం వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడ సర్కిల్ అయినా ఒక ఆటో అబ్బాయిని పిలిచాడు. కొట్టిపోయింది 11:30-11. అయితే ఆయన పోలీసు ఆయన పిలిచి ఆటో అబ్బాయిని, ఆ అమ్మాయి ఎంత డబ్బులు ఇస్తా అంటే తీసుకో, నువ్వు ఎక్కువ అడగొద్దు, నేను వచ్చి రేపొద్దున అడుగుతాను ఆ అమ్మని అన్నాడు. అలాగే అయ్యాన ఆటో అబ్బాయి అన్నాక మా ఇద్దరిని ఎక్కించుకుని మేము ముత్యాలంపాడు ఆంధ్రా బ్యాంక్ దగ్గర ఉన్నాం. అక్కడ ఇల్లు మాకు. ఎక్కడమ్మా అంటే అక్కడ అయ్యా అన్నా. సరేనా అయ్యి అక్కడ దింపాడు. 11:30-12 అయిపోతుంది ఆ టైం రాత్రి. అక్కడ దిగాం. దిగాక ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసి నేను ఆయన ఏం అడగల. చెరో 20 రూపాయలు 40 రూపాయలు నేను ఇచ్చి ఆ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంట్లో సరిగా ఉండేవాడు కాదు. నేను వెళ్తున్నా బయటకు వెళ్ళిపోయాడు. అలా దాని పరిస్థితిని బట్టి ఇటు వచ్చి మీరు ఉన్నారన్నమాట. చాలా ఉంది తల్లి, ఇంకా ఉంది తల్లి. కానీ నాకు ఇంకా నేను యూట్యూబ్ లో వేస్తాను, ప్రతి ఇంకా న్యాయం జరుగుతుంది. అది నేను చేసే పని. ఒక్క మాట న్యాయం అన్నావు కాబట్టి ఒక్క మాట తల్లి, ఒక్క మాట. నాకు మేనమామ మరిది ఉన్నాడు. మా ఈ మేనరకం పెళ్లిళ్ళు 3 తరాలు. అమ్మమ్మదొకటి, అమ్మదొకటి, నాదొకటి. నాది 3వ తరం. ముక్క చక్కలో పెద్దోళ్ళు అన్నారు. అలాగే ఎందుకంటే మా నాన్నగారి మేనత్త చిన్నప్పటి నుంచి పెంచింది. అన్న కొడుకు అండి ఆవిడ, తమ్ముడు కొడుకు, అన్నగారు తమ్ముడు.
పెంచి ఆయన చనిపోయారు, మా నాన్నగారు. అయితే కూతుర్నేమో తన కొడుకు చేసుకున్నాడు, తమ్ముడు కూతురు మా అమ్మమ్మ ఉంది. మళ్ళీ ఈ కూతుర్ని తమ్ముడికి ఇచ్చింది మా నాన్నగారు. నాన్నకే తమ్ముడు కూతుర్నేమో తన కొడుకు చేసుకుంది. మనవరాలకి మళ్ళీ కొడుకుని మనవరాలు అమ్మ ఆవిడ మా అన్ని. అయితే ఇప్పుడు హాస్పిటల్లో ఆయనకి చూపెడతారా? మెంటల్ హాస్పిటల్లో చూపెడతా మెదడు ఉంది కదా, వాడి ఒంట్లో మనసులో వస్తుంది మంతరాల్లో. నేను బాజీబాబా దర్గా తీసుకెళ్ళాను తల్లి, 40,000 వదిలినాయి తల్లి. అక్కడ 20,000 పై ఖర్చులు. వీడు కడుపు ఆంధ్ర బ్యాంక్, ముత్యాలంపాడు ఆంధ్ర బ్యాంకులో మీరు అకౌంట్ చూడండి. తణుకుల స్థాయికి మాట మళ్ళీ ఒక రోజు వస్తాను, వచ్చి మళ్ళీ ఏదన్నా మాకు ఇక్కడనే ఉంటారా మీరు? ఇక్కడే ఉంటాను తల్లి, ఎవ్వరు లేరు మాకు. సరే, ఏదైనా పని ఇస్తే పని నేను ఇప్పుడు ఇది చూస్తారు, చాలా జనాలు చూసుకుంటారు. మీరు కూడా మొక్కండి, దీన్ని 1000 మంది చూడాలా అని మీరు కూడా. నేను జరిగిందే చెప్తున్నాను తల్లి, అబద్ధం చెప్పలేదు తల్లి. ఇప్పుడు మీరు ఒక్క మాట మీరు అన్నారు కాబట్టి నేను ఒక్క మాట, బాజీబాబా దర్గాకి వెళ్ళండి. తణుకుల సాయి కృష్ణ వీడి పేరు. ఈ పేరుతో నేను అక్కడ బాగు చేయించాను, మీరు కనుక్కోండి, మీకే తెలుసు. తల్లి నేను అబద్ధం చెప్పానా నిజం చెప్పాను మీకు తెలియాలి కదా, అది.